హలో యూవర్స్, నేను సురేష్, ఫిట్నెస్ కన్సల్టెంట్ ప్రాక్టీసింగ్ ఫర్ లాస్ట్ 15 ఇయర్స్ ఇన్ హైదరాబాద్. సో ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ట్రెడ్మిల్స్, ఫిట్నెస్ సైకిల్స్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి, కానీ వాడరు. నిజానికి మీరు ఎప్పుడైనా ఎవరింట్లోనే చూసినా, మరి ఈ వీడియో చూస్తున్న మీ ఇంట్లో ఒకవేళ ట్రెడ్మిల్ కానివ్వండి, ఫిట్నెస్ సైకిల్ కానీ ఉందా, అలా అవుతా మీరు అది ఎలా వాడుతున్నారు? రెగ్యులర్గా వాడుతున్నారా, ఆర్ అప్పుడప్పుడు వాడుతున్నారా, ఆర్ లేదంటారా మరి టోటల్గా బట్టలే ఆరేసేసాడు? మన ఇండియాలో 100కి 95% ట్రెడ్మిల్స్, ఫిట్నెస్ సైకిల్స్. ఒక రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే 100కి 95% ట్రెడ్మిల్స్ కానీ ఫిట్నెస్ సైకిల్, జిమ్ ఎక్విప్మెంట్స్ బట్టలు ఆరేసుకోవడానికి మాత్రమే వాడుతున్నారని చాలా సర్ప్రైజింగ్ రిజల్ట్ వచ్చింది. దానికి రీజన్స్ ఉన్నాయి. ఫిట్నెస్ ఎక్విప్మెంట్, ట్రెడ్మిల్ కానివ్వండి, ఎలిప్టికల్ కానివ్వండి, కొనే ముందుగా ఎవరైనా డాక్టర్ సజెషన్ తీసుకోవాలి. లేదంటారా మాలాంటి ఫిట్నెస్ కన్సల్టెంట్స్ అడ్వైస్ తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల ప్రోడక్ట్ని సరైన విధంగా వాడగలుగుతాం. ట్రెడ్మిల్ వాడుతున్న వాళ్ళలో ఎక్కువ శాతం అప్పుడప్పుడు జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి, అందుకే మేము రెగ్యులర్గా వాడము అంటూ ఉంటారు. ఫిట్నెస్ సైకిల్స్ వాడుతున్న వాళ్ళు కూడా బ్యాక్ పెయిన్, నీ పెయిన్స్ వస్తున్నాయి అంటూ ఉంటారు. దీనికి రీజన్ బాడీ సపోర్ట్ చేయకపోవడం, మీ దగ్గర అంత స్టెమినా లేకపోవడం, రైట్ మెథడ్లో వాడకపోవడం. ఈ అన్నిటికీ రూట్ కాజ్ ఏంటంటే మీకు సరైన ఫిట్నెస్ కన్సల్టేషన్ లేకపోవడం. షోరూమ్కి వెళ్ళడం, ట్రెడ్మిల్లో సైకిల్లో తీసుకోవడం, ఇంటికి డెలివరీ అయిన తర్వాత మీకు నచ్చినట్టుగా వాడడం. ఇది చాలా చాలా డేంజరస్ అండ్ ఇంజురీస్ టు ద హెల్త్. మెడిసిన్ ఏ విధంగా అయితే డాక్టర్ కన్సల్టేషన్, ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదో, ఫిట్నెస్ ఎక్సర్సైజ్ కూడా, అంటే ట్రెడ్మిల్ కానివ్వండి, ఫిట్నెస్ సైకిల్స్ కానివ్వండి, ఒక ఫిట్నెస్ కన్సల్టెంట్ అడ్వైజ్ లేకుండా, డిస్క్రిప్షన్ లేకుండా, కన్సల్టేషన్ లేకుండా వాడకూడదు. ఒకవేళ అడ్వైస్ తీసుకోకుండా, కన్సల్టేషన్ లేకుండా, గైడెన్స్ లేకుండా వాడినట్లయితే ఒక 3 months 6 months కల్లా స్ట్రెస్కి, ఫెటీగ్కి గురయ్యి మనము వాడమన్నమాట. ఇది చాలామంది చెప్తూ ఉంటారు. ఫస్ట్ 6 months వాడానండి నేను మా ట్రెడ్మిల్ని, తర్వాత బోర్ కొడుతూ ఉంది, ఇంట్రెస్ట్ రావటం లేదు. ఇదే ఫటీగ్ అంటే. రీజన్ ఏంటంటే ఒక తెలియని స్ట్రెస్కి గురైపోయి మనకి ఇంట్లో ఉన్న ప్రోడక్ట్ని వాడకపోవడం. నేను సురేష్, ఫిట్నెస్ కన్సల్టెంట్ ఫర్ లాస్ట్ 15 years నుంచి. మా దగ్గరికి డాక్టర్స్ వస్తూ ఉంటారు, పేషెంట్స్ వస్తూ ఉంటారు, జనరల్ పబ్లిక్ వస్తూ ఉంటారు. బేస్డ్ ఆన్ దేర్ లైఫ్ స్టైల్, based on their health condition, based on their past exercise experience, వాళ్ళకి మేము కన్సల్టేషన్ ఇస్తాం. ఒక ప్రోడక్ట్ అమ్మే ముందుగా వాళ్ళకి మేము కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తాం. ఎక్సర్సైజ్ ఎందుకు స్టార్ట్ చేయాలి, దాన్ని ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఎంతసేపు వాడాలి, ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి, వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఒక రెమెడీస్ ఎలా ఉంటాయి, ట్రబుల్ షూటింగ్ ఎలా ఉంటుంది, ఇదంతా కన్సల్టేషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. యూజర్స్ని ఐడెంటిఫై చేసి కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజ్ ఎలా వాడాలి, కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజ్లో ఎన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఉంటాయి, వెయిట్ లాస్ రిలేటెడ్ అయితే ఎన్ని రకాలైన ఎక్విప్మెంట్స్ ఉంటాయి, ఎన్ని రకాలైన మెథడ్స్ ఉంటాయి, స్ట్రెంగ్త్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఏముంటాయి, ఇవన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ మేము అడ్వైజ్ ఇస్తాం. సో ఫిట్నెస్ ట్రెడ్మిల్ కానివ్వండి, సైకిల్ కానివ్వండి, కొనే ముందుగా చాలా ఇంపార్టెంట్ ఫిట్నెస్ కన్సల్టేషన్. ఫిట్నెస్ కన్సల్టేషన్లో మీకు అడ్వైజెస్ ఉంటాయి, ప్రికాషన్స్ ఉంటాయి, ట్రైనింగ్ ఉంటుంది, కౌన్సిలింగ్ కూడా ఉంటుంది, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కేవలం మన ఇండియాలోనే 95% అవుట్ ఆఫ్ 100 ఈ ట్రెడ్మిల్స్, ఫిట్నెస్ సైకిల్స్ ఏమాత్రం రెగ్యులర్గా వాడడం లేదు. మెడిసిన్ రెగ్యులర్గా వాడకపోతే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయో, ఎక్సర్సైజ్ కూడా స్టార్ట్ చేసి స్టాప్ చేసినా, అప్పుడప్పుడు చేస్తూ ఉన్నా ఎక్సర్సైజ్ ఏమి బెనిఫిట్స్ ఇదు, రేదర్ దెన్ అది సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఇస్తుంది. ఒకవేళ మీకు బీపీ, షుగర్ ఉందా, ఇర్రెగ్యులర్ ఎక్సర్సైజ్ బీపీ, షుగర్ని ఇంకా ఇంక్రీజ్ చేస్తుంది. ఒకవేళ మీరు ఒబేసిటీ ఉన్నారా, ఓవర్ వెయిట్ ఉన్నారా, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తే వెయిట్ తగ్గుతారు, ఇర్రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తే వెయిట్ ఇంకా ఇంక్రీజ్ అవుతారు. ఇలాగ ఎన్నో కాంప్లికేషన్స్ ఉన్నాయి ఈ ట్రెడ్మిల్, ఫిట్నెస్ సైకిల్స్, క్రాస్ ట్రైనర్స్లో. మీరు హైదరాబాద్లో ఏ షోరూమ్కి వెళ్ళినా వెళ్ళండి, ఆ షోరూంలో మనకి ఫిట్నెస్ కన్సల్టెంట్స్ కానీ, స్పోర్ట్స్ డాక్టర్స్ కానీ ఉండరు. వాళ్ళు కేవలం ఎవరైతే మీకు అడ్వైస్ చేస్తారో లేకపోతే మీకు డెమో ఇస్తారో వాళ్ళు కేవలం సేల్స్ పర్సన్స్.
ఈవెన్ సేల్స్ పర్సన్స్ కూడా ఒక MBA సర్టిఫైడ్ అయిన పర్సన్స్ ఉండరు. 7th క్లాస్ ఫెయిల్, 10th క్లాస్ ఫెయిల్ వాళ్ళు మాత్రమే ఈ సేల్స్ గురించి చెప్తూ ఉంటారు. లిటరల్లీ వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. కేవలం బ్లా 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 అని చెప్పి ఏదో ఒక ప్రోడక్ట్ని అమ్మడానికి ట్రై చేస్తారు. కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు, క్వాలిఫికేషన్ లేకపోయినా సర్టిఫికేషన్ లేకపోయినా చాలా ఎక్కువగా మాట్లాడి ఆ ప్రోడక్ట్ని సేల్ చేస్తారు. అడ్వైజులు కూడా ఇస్తూ ఉంటారు. యాజ్ ఏ ఫిట్నెస్ కన్సల్టెంట్గా అడ్వైజులు కానీ, ఒక డాక్టర్ లాగా అడ్వైజులు కానీ ఇస్తూ ఉంటారు. అబ్సల్యూట్లీ డేంజరస్. ఎవరైనా అడ్వైజ్ చేయాలన్నా, ఎవరైనా కన్సల్టేషన్ ఇవ్వాలన్నా, ఎవరైనా ప్రిస్క్రిప్షన్ రాయాలన్నా వాళ్ళు సర్టిఫై అయి మాత్రమే ఉండాలి. అదర్వైజ్ ఇట్ ఈస్ ఎ ప్రాబ్లం. అది కస్టమర్కి ప్రాబ్లం. సో మీరు డ్యూరో ఫిట్నెస్ స్టోర్ మియాపూర్లో మీరు వచ్చినట్లయితే, విజిట్ అయినట్లయితే, ఇక్కడ మీకు మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ కన్సల్టేషన్, అడ్వైజ్, మోటివేషన్ అండ్ అట్ ద సేమ్ టైం ఎక్సర్సైజ్ చేయాలి అని అంటే కంపల్సరీగా కౌన్సిలింగ్ అనేది అవసరం. కౌన్సిలింగ్ అనగానే ఎక్సర్సైజ్లో ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎట్లా వాడాలి, ఎట్లా వాడకూడదు, ఏ టైంలో వాడాలి, ఎంత మోతాదులో వాడాలి, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి ఒక 6 months 1 year వాడి ఆపేయడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, రెస్పిరేటివ్ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్ డిస్ట్రాక్ట్ అవుతుంది, డిస్టర్బ్ అవుతాయి. ఇలాగే ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు ట్రెడ్మిల్ కానీ సైకిల్ కానీ స్టార్ట్ చేసేసారు, ఒక 1 year తర్వాత స్టాప్ చేసేసారు. అలా స్టాప్ చేయడం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు అలా స్టాప్ చేయకూడదు అనుకుంటే మీకు ఒక ఫిట్నెస్ కన్సల్టెంట్ అడ్వైజ్ ఉండాలి, హెల్ప్ ఉండాలి, మోటివేషన్ ఉండాలి. కాల్ చేసినప్పుడు వాళ్ళ ఆన్సర్ ఇచ్చే విధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ట్రెడ్మిల్ ఒక షాప్లో కొన్నారు, మీ దగ్గర ఆల్రెడీ ఒక ట్రెడ్మిల్ ఉంది, ఎవరి దగ్గరికో వెళ్ళి ట్రెడ్మిల్ కొన్నారు, ఆల్రెడీ 1 year అయిపోయింది, ఇప్పుడు అది ప్రస్తుతానికి బట్టలు ఆరేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మరి ఆ షాప్కి కాల్ చేసి, ఇదిగోండి మీ షాప్లో నేను ట్రెడ్మిల్ తీసుకున్నాను, అమ్మేటప్పుడు ఒక రేంజ్లో అమ్మారు, అది అన్నారు, ఇది అన్నారు, అది చేశారు, ఇది చేశారు, కానీ ఈ 1 year అయినప్పటికీ నాకు కాలు నొప్పులు రావడంతో నేను ఇప్పుడు ఆపేశాను, నన్ను ఏం చేయమంటారు? ఒకసారి ఫోన్ చేసి కాల్ చేసి అడిగి చూడండి, ఏమీ సమాధానం చెప్పడం. మీరు ప్రొడక్ట్కి రిపేర్ వస్తే చెప్పండి, మేము సర్వీస్ ఇస్తాం. కానీ మరి మీకే రిపేర్ వచ్చింది, ఇప్పుడు ఇదిగోండి బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అయ్యింది, మరి ఎందుకు వచ్చిందో మాకు తెలియదు, మీరు ఎలా వాడారో మాకు తెలియదు, మీకు ఎలా వాడాలని చెప్పాలో మాకు అంత నాలెడ్జ్ కూడా లేదు. బికాజ్ వీఆర్ నాట్ సర్టిఫైడ్ డాక్టర్ కాదు, సర్టిఫైడ్ కన్సల్టెంట్ కాదు. మీకు ప్రొడక్ట్ని ఎలా వాడాలి అనేది ఒక ప్రిస్క్రిప్షన్ మేము ఇవ్వలేము, ప్రొడక్ట్ అవుతే అమ్ముతాం అనే చెప్తున్నారు అందరూ. కానీ మీరు డ్యూరో ఫిట్నెస్ స్టోర్ మియాపూర్లో, ఐఎమ్ సురేష్, ఫిట్నెస్ కన్సల్టెంట్ ఫర్ లాస్ట్ 15 years అండి. మా దగ్గరికి ఎంతోమంది డాక్టర్స్ వచ్చారు. మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వాళ్ళు చాలా అప్రిషియేట్ చేసి వాళ్ళు అన్నారు, ఎస్, ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తేనే కస్టమర్స్కి అర్థమవుతుంది మరి ఎక్సర్సైజ్ని ఏ విధంగా ఎక్సర్సైజ్ చేయాలో, ఎలాగ ఎక్సర్సైజ్ చేయకూడదు, ఎలాంటి ప్రొడక్ట్స్ కొనాలి, ఎలాంటి ప్రొడక్ట్స్ కొనకూడదు, ఎలాంటి బ్రాండ్స్ వాడాలి, ఎలాంటి బ్రాండ్స్ వాడకూడదు అనేది తెలుసుకుంటారు. యువర్ జాబ్ ఈజ్ ఎక్సలెంట్. ఎస్, నేను ఫిట్నెస్ కన్సల్టెంట్ సర్టిఫైడ్ ఫ్రమ్ మెగ్వర్ సిటీ ఫర్ లాస్ట్ 15 years నుంచి ఈ ఫీల్డ్లో సార్ సేల్స్గా ఎంతో రికమెండేషన్ ఇస్తూ ఉన్నాం. సేల్స్ కన్నా ముందుగా మేము కన్సల్టేషన్ ఇస్తాము. లైక్ వాళ్ళు ఎలాంటి హెల్త్ కండిషన్స్తో వచ్చారు, ఎంత ఏజ్తో ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయబోతున్నారు, అసలు ఏం ఏంటి, మరి ఎక్సర్సైజ్ని స్టార్ట్ అవుతే చేస్తున్నారు కానీ ఎంతకాలం కంటిన్యూ చేస్తారు, మరి ఆపడం అంటూ వస్తే అవి ఎలాగ రిటర్న్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఇవన్నీ కస్టమర్స్కి మేము ఎంతో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ ఇదిగోండి, మా దగ్గరికి వచ్చే కస్టమర్స్కి ఫిట్నెస్ అసెస్మెంట్ అనే చెప్పి ఒక షీట్ ఉంటుందండి. దీంట్లో రకరకాల ప్రొడక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రెడ్మిల్, అలాగే డయాబెటిక్ సైకిల్, ఫిజియోథెరపీ సైకిల్, జిమ్ సైకిల్, స్పోర్ట్స్ సైకిల్, వెయిట్ లాస్ సైకిల్, ఎలిప్టికల్ సైకిల్, ఇలాగ ఎన్నో వెరైటీ టైప్స్ ఆఫ్ సైకిల్స్ ఉంటాయి. వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలాగే ట్రెడ్మిల్స్లో ఉండే అడ్వాంటేజెస్ ఏంటి, ట్రెడ్మిల్స్లో ఉండే డిసడ్వాంటేజెస్ ఏంటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీకు ఈ షీట్లో, మా దగ్గరికి వస్తే మీకు ఈ షీట్లో ఇదిగోండి ఇలా షీట్ ఉంటుంది. ఇక్కడ ఏజ్, వెయిట్, జాబ్, హెల్త్ ఇష్యూస్ అన్ని డీటెయిల్స్ తీసుకుని, కస్టమర్ BMI ఏంటో తెలుసుకుని, వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి పూర్తిగా నీట్గా పంపిస్తాం. అలాగే ఇదిగోండి ఈ షీట్ వెనకాల మన ఇండియాలో ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ జిమ్ ఎక్విప్మెంట్ యూజ్డ్ టు డ్రై క్లాత్స్ ఇన్ 95% ఆఫ్ ఇండియన్ హోమ్స్. ఇండియాలో 95% ఈ ప్రొడక్ట్స్ జిమ్ ఎక్విప్మెంట్స్, ఇదిగోండి మీరు ఫోటోలో చూసినట్టు బట్టలు ఆరేసిన ఫొటోస్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ ఇలా ఎందుకు జరుగుతున్నాయి అంటే, నెంబర్ 1 మిస్టేక్, బయింగ్ ఏ రాంగ్ ప్రొడక్ట్. నెంబర్ 1 మిస్టేక్ వచ్చేసి బయింగ్ ఏ రాంగ్ ప్రొడక్ట్.
నెంబర్ 2 మిస్టేక్, ఓవర్ ఎక్సర్సైజింగ్, అంటే చాలా ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయండి. ఇది చాలా సెకండ్ ఇంపార్టెంట్ రాంగ్ అండి కస్టమర్ చేసేది. ఫస్ట్ ఇంపార్టెంట్ రాంగ్, బయింగ్ ఏ రాంగ్ ప్రొడక్ట్. మీరు షాప్కి వెళ్ళారు, సేల్స్ మెన్ ఏదో చెప్పేసి మీకు అమ్మేసాడు. హీఈస్ నాట్ ఎ సర్టిఫైడ్ పర్సన్. ఆయన ఒక సర్టిఫైడ్ డాక్టర్ కాదు, ఫిట్నెస్ కన్సల్టెంట్ కాదు, నాట్ ఈవెన్ ఏ సర్టిఫైడ్ ట్రైనర్ కాదు. జస్ట్ ఎ సేల్స్ మెన్. బాగా మాట్లాడగలుగుతాడు, కూర్చోపెడతాడు నీట్గా, ఏదో సుత్తి కొట్టి అమ్మేస్తాడు. బ్యాక్ పెయిన్ గురించి చెప్పడు, జాయింట్ పెయిన్స్ గురించి చెప్పడు, నాలెడ్జ్ లేని వాళ్ళు సైడ్ ఎఫెక్ట్ గురించి చెప్పరు, ఎంత చెప్పు బెనిఫిట్స్ గురించి చెప్తారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్కి వెళ్ళారు, ఏంటో బెనిఫిట్స్ చెప్పేస్తూ ఉన్నాడు మీకు, యాజ్ ఇఫ్ బాగా నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ లాగా. సార్ మా రివ్యూస్ చూడండి, మా షాప్ రివ్యూస్ చూడండి, గొప్పగా ఉంటాయి, ఇంకా మేమేం చెప్పనవసరం లేదు, మా రివ్యూస్ చూసి మీరు కొనేయండి అంటారు. అబ్సల్యూట్లీ రాంగ్. వాళ్ళు మీ హెల్త్ని లిటరలీ డ్యామేజ్ చేసేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర మీరు సైకిల్ కొన్నా, ట్రెడ్మిల్ కొన్నా 2-3 నెలలకు మించి వాడరు, జాయింట్ పెయిన్స్ వచ్చేస్తాయి. ఆ విషయం వెళ్ళి వాళ్ళతో చెప్పినప్పుడు జాయింట్ పెయిన్స్ వస్తే మమ్మల్ని ఏం చేయమంటారు, కొన్నారు అయిపోయింది అమ్మేశాము, జాయింట్ పెయిన్స్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, వాడమంటే వాడండి, వదిలేయమంటే వదిలేయండి అంటారు. నో, ఇది చాలా చాలా రాంగ్ అండి. మన డబ్బులు పోతున్నాయి, మన హెల్త్ కూడా పోతుంది అలాంటి సెల్లర్స్ దగ్గర కొనడం వల్ల. మీరు కొనే ముందుగా ఒక డాక్టర్ అన్న కన్సల్ట్ చేయాలి, ఆర్ అదర్వైజ్ డ్యూరో ఫిట్నెస్ స్టోర్లో నేను ఫిట్నెస్ కన్సల్టెంట్ 15 ఇయర్స్ నుంచి డాక్టర్స్కి కానివ్వండి, పేషెంట్స్కి కానివ్వండి, మేము కన్సల్టేషన్ ఇస్తున్నాం. సార్ ఇదిగోండి ఇలాంటి లైఫ్ స్టైల్కి ఇలాంటి ఎక్సర్సైజెస్ రావాలి. ఎక్సర్సైజ్ 2-3 నెలలు ఈజీగా అందరూ వాడతారు, 4-5 నెలలు ప్రతి ఒక్కరు ట్రెడ్మిల్ తీసుకుంటే 6 నెలలు, సంవత్సరం ప్రతి ఒక్కరు వాడతారు. కానీ అది సరిపోదు, లైఫ్ టైం వాడాలి, అది చాలా ఇంపార్టెంట్. 1 సంవత్సరం వాడారు, 2 సంవత్సరాలు వాడారు, దాని తర్వాత ఆపేసాం అనుకుంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది మీరు డెఫినెట్గా డాక్టర్ని కూడా అడిగి చూడండి. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఆపేయడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ చాలా వరస్ట్గా ఉంటాయి. మనం ఇలా ఆపడం వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. చాలా మంది అంటారు ట్రెడ్మిల్ కొంతకాలం వాడి ఆపానండి, తర్వాత వెయిట్ గెయిన్ అయిపోయానండి నేను అంటారు. సో మరి మనము రాంగ్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళి ప్రొడక్ట్ కొనడం వల్లే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఫస్ట్ మిస్టేక్ చూడండి, బయింగ్ ఏ రాంగ్ ప్రొడక్ట్. సెకండ్ మిస్టేక్, రాంగ్గా ఎక్సర్సైజ్ చేయడం, ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయడం. మరి ఈ 2 రాంగ్స్ ఎందుకు ఉన్నాయంటే, సెల్లర్ రాంగ్ ప్రోడక్ట్ అమ్ముతున్నాడు వితౌట్ హెల్పింగ్ ద కస్టమర్. ఎందుకంటే వాళ్ళ దగ్గర నాలెడ్జ్ లేదు, సర్టిఫికేషన్ కూడా లేదు. అలాగే మీరు ఎక్కువ ఎక్సర్సైజ్ చేసేస్తారు, కస్టమర్ ఇంటికి వెళ్ళిన తర్వాత హెవీగా నడిచేస్తారు, హెవీగా సైక్లింగ్ చేస్తారు, ప్రాబ్లమ్స్ వస్తాయి. దానికి రీజన్ సెల్లర్, ఎవరైతే షాప్ ఓనర్ ఉన్నాడో ఏమీ చెప్పలేదు, డైరెక్ట్గా మీకు క్రాస్ ట్రైనర్ ఇచ్చేసాడు. అది ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, సైడ్ ఎఫెక్ట్స్ గురించి అసలే చెప్పలేదు. ఏదో బెనిఫిట్స్ గురించి చెప్పాడు, మీరు ఇలా వాడండి, అలా వాడండి, ఇలా నుంచోండి, అలా నుంచోండి, కాలు ఇలా పెట్టకండి, ఇట్లా పెట్టండి, ఏదో సుత్తి కొట్టాడు అంతే. అదంతా రాంగ్ ఇన్ఫర్మేషన్. సైడ్ ఎఫెక్ట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకునే మనం ఫిట్నెస్ సైకిల్స్ కానివ్వండి, ట్రెడ్మిల్ కానివ్వండి స్టార్ట్ చేయాలి. దాని తర్వాత థర్డ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి, ల్యాక్ ఆఫ్ ఫిట్నెస్ కన్సల్టేషన్. ఏ షాప్కి వెళ్ళినా ఏదో కొంచెం ఎక్స్పీరియన్స్ గురించి చెప్పి ఏదో గొప్పగా చెప్పేసి అమ్మేస్తూ ఉంటారు. లేదంటారా, ఆకు క్యాచ్ అయ్యే సార్ బోలో ఏ రేట్ ఇస్తున్నాయి, ఓ రేట్ ఇస్తున్నాయి, ఈ రేట్ ఎంత ఉంది, ఆ రేట్ ఎంత ఉంది అని చెప్తూ ఉంటారు. రేట్ గురించే చెప్తారు కానీ ఫిట్నెస్ కన్సల్టేషన్ అడ్వైజ్ కూర్చోపెట్టి ఇచ్చే ఆ సర్టిఫికేషన్ ఉండదు. సర్టిఫికేషన్ చూడాలి. దొంగలు చాలా మంది ఉన్నారు మార్కెట్లో, గొప్పగా మాట్లాడతారు కానీ సర్టిఫికేషన్ లేదు, గట్టిగా 10th కూడా పాస్ అయ్యి ఉండరు నాకు తెలిసినంత వరకు. ఇలాంటి వాళ్ళ దగ్గర తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ప్రొడక్ట్ అమ్మేస్తారు, గొప్పగా సర్వీస్ ఇస్తానంటారు, మీరు మాత్రం 3-4 నెలలకు మించి వాడలేరు. ఇదిగోండి స్పైన్, బ్యాక్ పెయిన్ వస్తుంది మీరు సరిగ్గా వాడకపోతే. ఇదిగోండి నీ డ్యామేజ్ అవుతుంది మీరు ఎక్సర్సైజ్ కరెక్ట్గా చేయకపోతే. కరెక్ట్గా చేయాలంటే ఎవరన్నా ప్రొఫెషనల్ అడ్వైజ్, ప్రిస్క్రిప్షన్ అంటే రిటర్న్లీ ప్రిస్క్రిప్షన్ తీసుకోవాలి, వాళ్ళు సర్టిఫై అయి ఉండాలి. దాని తర్వాత ఫోర్త్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ కౌన్సిలింగ్. కౌన్సిలింగ్ అనగానే చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎక్సర్సైజ్కి కౌన్సిలింగ్ చాలా అవసరం. కౌన్సిలింగ్ అనగానే చాలా మంది ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తుంటారు బెనిఫిట్ కోసం, వెయిట్ లాస్ అయిపోవాలి, బీపీ షుగర్లు తగ్గిపోవాలి, థైరాయిడ్ తగ్గిపోవాలి. డాక్టర్ అడ్వైస్ చేశారు నడవమని, కాబట్టి ట్రెడ్మిల్ మీద నడవాలి. డాక్టర్ అడ్వైస్ చేశారు సైకిల్స్ వాడమని, ఏదో ఒక సైకిల్ కొని వాడేది. ఇది రాంగ్ అండి. కంపల్సరీగా మనకి కౌన్సిలింగ్ అనేది అవసరం. ఎట్ డ్యూరో ఫిట్నెస్ స్టోర్ మియాపూర్, నేను ఫిట్నెస్ కన్సల్టెంట్. మేము ఇక్కడ అడ్వైజ్, కౌన్సిలింగ్, మోటివేషన్, కన్సల్టేషన్, గైడెన్స్ కూడా ఇస్తాము. నెక్స్ట్ 9 months, నెక్స్ట్ 6 months, 3 months ఎక్సర్సైజ్ ప్రిస్క్రిప్షన్ రాసి ఇస్తాము ఇలాంటి షీట్లో. సో అది చూసుకుని మీరు వాడాల్సి ఉంటుందండి. సో మీరు ఒకసారి ట్రెడ్మిల్ కొనాలనుకుంటున్నారు, క్రాస్ ట్రైనర్ కొనాలనుకుంటున్నారా, అబ్సల్యూట్లీ 2-3 షాపులు తిరగొచ్చండి.
2-3 షాపులు తిరగాలి. ఏ షాపులో సర్టిఫైడ్ పర్సన్ ఉన్నారు, ఎవరన్నా ఒక డాక్టర్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పోనీయండి, డాక్టర్స్ అలాగా ఫిట్నెస్ షాప్స్లో ఉండరు. అట్లీస్ట్ ట్రైనర్స్ కానివ్వండి, ఫిట్నెస్ కన్సల్టెంట్స్ హూ ఆర్ సర్టిఫైడ్ టు అడ్వైజ్ కస్టమర్స్. ఫిట్నెస్ కన్సల్టెంట్స్ అంటే బేస్డ్ ఆన్ యూజర్ ఏజ్, వెయిట్, జాబ్, హెల్త్ ఇష్యూస్, మెడికల్ హిస్టరీ, లైఫ్ స్టైల్ అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎన్నిటిని క్లబ్ చేసుకుని అసెస్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు. వాళ్ళ దగ్గర కూర్చుని బ్రాండ్ అంటారా సార్, 100 బ్రాండ్లు ఇండియాలో ఉన్నాయి, అన్ని చైనా నుంచే తయారై వస్తాయి. సో దాంట్లో వరి ఏం లేదు. బడ్జెట్ వైజ్ 10,000కి ట్రెడ్మిల్ ఉంది, 20,000 ట్రెడ్మిల్ ఉంది, 50,000 ట్రెడ్మిల్ ఉంది, 1 lakh ట్రెడ్మిల్ ఉంది, 5,000కి సైకిల్ ఉంది, 10,000కి సైకిల్ ఉంది. సైకిల్స్ లో కూడా డయాబెటీస్ సైకిల్, ఫిజియోథెరపీ సైకిల్, జిమ్ సైకిల్, స్పోర్ట్స్ సైకిల్, వెయిట్ లాస్ సైకిల్, ఎలిప్టికల్ సైకిల్, క్రాస్ ట్రైనర్, రికమెండ్ బైక్, చాలా ఉన్నాయి. మరి ఇన్ని సైకిల్స్ లో మీకు సూట్ అయ్యేది ఏంటో చెప్పాలంటే మీరు డెఫినెట్ గా డ్యూరో ఫిట్నెస్ తో రావాలి. అలాగే ట్రెడ్మిల్స్ లో సీరియస్ గా బ్యాక్ పెయిన్, నీ పెయిన్స్ వస్తాయి. మరి రాకుండా ఉండాలంటే ఏ విధంగా వాడాలి, ఎంత స్పీడ్ లో వాడాలి, ఎంత ఇంటెన్సిటీలో వాడాలి, ఎంత సస్పెన్షన్ ఉండాలి, ఎంత స్ప్రింగ్ యాక్షన్ ఉండాలి. నేను ఫిట్నెస్ కన్సల్టెంట్ గా సార్ స్పెషలైజ్ స్ప్రింగ్ యాక్షన్ ట్రెడ్మిల్స్ నే నేను అడ్వైస్ చేస్తాను. మరి ఈ బ్రాండ్స్ ఏంటి, ఇంత స్ప్రింగ్ యాక్షన్, ఆల్ట్రా డ్యూయల్ యాక్షన్ స్ప్రింగ్ యాక్షన్ ట్రెడ్మిల్స్ ఏంటో మీరు డ్యూరో ఫిట్నెస్ తో వచ్చినప్పుడు ఇక్కడ డెమో చూడొచ్చు. మార్కెట్ లో దొరికే ట్రెడ్మిల్స్ మా దగ్గర డెమోకు ఉంటాయి. ఆల్ట్రా డ్యూయల్ సస్పెన్షన్ స్ప్రింగ్ సిస్టమ్స్ ఉంటాయి మా దగ్గర. తర్వాత AI కార్డియో అలర్ట్ సిస్టమ్ ఉంటుంది. ఇది చాలా లేటెస్ట్ ఫీచర్, ఏ బ్రాండ్స్ లోనే లేదండి. ఇది మీరు డ్యూరో ఫిట్నెస్ స్టెప్ వచ్చినప్పుడు చూడొచ్చు. సో మీరు డెఫినెట్ గా ఒకసారి దూరమైనా సరే ఒకసారి కాల్ అన్నా చేయొచ్చండి. కాల్లో కూడా జస్ట్ కాల్ చేసి కూడా చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఆల్ ది వే 4-5 షోరూములు మనం తిరగనవసరం లేదు. ఫోన్లోనే మాట్లాడి అవతల వైపు ఉన్న కస్టమర్ సేల్స్ పర్సన్, ఒక డాక్టరా, ఒక ఫిట్నెస్ కన్సల్టెంట్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 4-5 షోరూమ్లు తిరగనవసరం లేదండి. మీరు ఫోన్ చేసే తెలుసుకోవచ్చు. నా ఫోన్ నెంబర్స్ దీంట్లో ఉంటాయి, మీరు కాల్ చేయండి. ఇక్కడ బిలో ఉన్న ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి ఒకసారి నాతో మాట్లాడండి. వాట్సాప్ లో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. మీకు బీపీ షుగర్ ఉంది, మరి ట్రెడ్మిల్ వాడచ్చా, సైకిల్ వాడచ్చా? చాలా వెయిట్ ఉన్నారు, మరి ట్రెడ్మిల్ వాడచ్చా, సైకిల్స్ వాడచ్చా? లేదంటే ఆల్రెడీ జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, ట్రెడ్మిల్ వాడచ్చా, సైకిల్ వాడచ్చా? డెమో వీడియోస్ మీకు పంపిస్తాము. చక్కగా ఆ వీడియోస్ ని చూసి తర్వాత ఒకసారి షాప్ కి విజిట్ అయ్యి కన్సల్టేషన్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కన్సల్టేషన్ తీసుకుని మీరు ఒక ప్రొడక్ట్ తీసుకున్నట్లయితే ప్రిస్క్రిప్షన్ ఫర్ నెక్స్ట్ 4 months 8 months ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకుని మరి 8 months తర్వాత మళ్ళీ మీరు ఒక విజిట్కి వచ్చి ఈ అన్ని విషయాలు తెలుసుకుని చేయాలి. సో ఫిట్నెస్ కన్సల్టెంట్గా ఎంతో ఎఫర్ట్స్ పెడుతున్నాము. రీజన్ ఏంటంటే ట్రెడ్మిల్స్, సైకిల్స్ కేవలం బట్టలు ఆరేసుకోవడానికి మాత్రమే వాడుతున్నారు. ఈ విషయంలో మీరు ప్రతి ఒక్కరి ఇంట్లో చూడండి. ట్రెడ్మిల్ కొనే ముందుగా, క్రాస్ ట్రైనర్ కొనే ముందుగా ఇది ఏ షాప్లో కొన్నారు, ఏ షాప్లో కొన్నారు, మరి ఈ షాప్లో కొన్న వాళ్ళు బట్టలు ఎందుకు ఆరేసుకుంటున్నారు అంటే ఈ షాప్లో కొంటే మనకి బట్టలు ఆరేసుకోవడం తప్ప ఎందుకు పనికిరావు. కాబట్టి మీకు ఎవరైనా తెలుసున్న వాళ్ళు ఏ షాప్లో కొన్నారో తెలుసుకోండి, వాళ్ళు ఎలా వాడుతున్నారో తెలుసుకోండి. ఒకవేళ బట్టలే ఆరేస్తామండి అనుకుంటే ఆ షాప్కి వెళ్ళకండి, అది వేస్ట్ షాప్. అది ఎందుకంటే చెవులో పువ్వులు పెడతారు, వాళ్ళు ఏమో నామం పెట్టుకుంటారు, ఈ చెవులో పువ్వులు పెట్టి అమ్మేస్తారు. సో kindly give me a call, find out the reasons. Okay, bye bye, take care. Health is wealth. చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి.